అందరికీ నమస్కారం. ఈరోజు రంభావ్రతం పరమ పావనమైన రోజు. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజు ఆ పార్వతీదేవి ఎంతో ఇష్టమైన రంభావ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూదిన మాదిరిగా నశిస్తాయి. అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ తదియ నాడు పంచాంగాలలో రంభావ్రతం చేస్తారని ఉంది. శృతి కౌస్తవం, ఇది తత్వం, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి అని తదితర గ్రంథాలలో ఈ పర్వాన్ని రంభా తృతీయగా వ్యవహరిస్తున్నాయి. రాజ్యవ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర ఇతర వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని ఆయా గ్రంథములలో రాశారు. అయితే వీటిల్లో రంభావ్రతమే కొన్ని చోట్లలో ఆచరణలో ఉందని తెలుస్తుంది. ఈ వ్రత నేపథ్యం కథ అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది. తపోనిష్టలో ఉన్న శివుడికి ఉపచారాలు చేయడానికి హిమవంతుడు తన కుమార్తె పార్వతిని అప్పగించాడు. పార్వతిపై శివుడికి ప్రేమ కలగడానికి ఆ సమయంలో మన్మధుడు తన బాణాలు ప్రయోగించాడు. శివుడు చిత్తం చెదిరింది. దీనితో శివుడికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరిచి చూశాడు. ఆ తాపానికి మన్మధుడు భస్మమయ్యాడు. శివుడి తపోనిష్ట చెదరడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పార్వతి చింతపుచ్చుకుంది. ఆమెను తల్లి దగ్గరకు తీసుకొని ఓదార్చింది. పార్వతి బావురమ్మని విలపిస్తుంది. తల్లి ఓదార్చి ఆమెను హిమవంతుని వద్దకు తీసుకువెళ్ళింది. అంతలో అక్కడికి సప్త మహామునులు వచ్చారు. వారికి హిమవంతుడు పార్వతి సంగతి చెప్పాడు. అప్పుడు ఆ సప్త మహామునులు ఇలా చెప్పారు. ఒక వ్రతం ఉంది, దానిని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు అని చెప్పాడు. అది విని పార్వతీదేవి ఎంతో సంతోషించి ఇలా అడిగింది. మహానుభావ, ఆ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి అని పార్వతి ఆసక్తిగా అడిగింది. అప్పుడు సప్త మహామునులలో ఒకరైన భృగువు అప్పుడు ఆ వ్రత కథను ఇలా వివరించాడు. ఈ వ్రతాన్ని రంభావ్రతం అంటారు. రంభ అంటే అరటి చెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠశుద్ధ తదియ నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి అరటి చెట్టు మొదట్లో అలికి పంచవన్నెల ముగ్గులు పెట్టాలి. రంభకు అధిష్టాన దేవత సావిత్రి కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రిని పూజించాలి అని భృగువు చెప్పాడు. అదంతా విన్న పార్వతీదేవి మళ్ళీ ఇలా అడిగింది. మహానుభావ, వ్రత నియమం ఏమిటో వివరించండి అని పార్వతి భృగు మహర్షిని కోరింది. దానికి భృగు మహర్షి ఇలా చెప్పాడు. ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. అరటి చెట్టు నీడన పద్మాసనం వేసుకొని సాయంకాలం వరకు కూడా కూర్చొని సావిత్రి స్తోత్రాన్ని చేయాలి. రాత్రి జాగరణ ఉండాలి. మరుసటి రోజు నుండి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనం వేసుకొని కూర్చొని పగలు సావిత్రి స్తోత్రం చేస్తూ రాత్రిళ్ళు అరటి చెట్టు కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసిన పిదమట ఆ మంటపాన్ని పూజ దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఇదివరకు లోపాపుత్ర చేసి భద్రను పొందిందని భృగువు వివరించాడు. ఆ విధానంగా జ్యేష్ఠ మాసం శుక్లపక్షం తదియ తిథి రోజు పార్వతీదేవి అరటి చెట్టు సమీపంలో 4 వైపులా 4 అగ్నులను ఏర్పాటు చేసుకొని పైన సూర్యుడు ఇంకొక అగ్నిగా కఠోర తపస్సు ఆచరించింది. పార్వతి ఈ విధానంగా రంభావ్రతాన్ని జ్యేష్ఠతో చేసింది. ఈ దీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు. ఇదే రంభావ్రత గాథ. రంభావ్రతం ఆచరణ విధానాన్ని, దాని వెనుక ఉన్న లక్ష్యాన్ని బట్టి ఇది స్త్రీ కోసం ప్రత్యేకించిందని అర్థమవుతుంది. మంచి భర్తను పొందడం కంటే మించిన వరం స్త్రీలకు మరొకటి ఉండదు. కాబట్టి ఈ వ్రతం విశిష్టమైనది. అరటి చెట్టు నీడన జ్యేష్ఠ శుద్ధ తదియ మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకు ఉన్న రోజులు నివసించటం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేసవిలో పగటి పూట చెట్ల నీడ దాహతాపాన్ని తగ్గిస్తుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడే అరటి చెట్టు ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాలి. అలెగ్జాండర్ మన దేశంపై దండెత్తి వచ్చిన సమయంలో ఇక్కడ మన మునులు కొందరు అరటి చెట్టు ఫలాలను తింటూ వాటి నీడనే మౌనంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. అందుకని అరటికి గ్రీకు భాషలో సావి అంటే జ్ఞానవృక్షం అనే పేరు వచ్చిందని చెప్తారు. దీనిని బట్టి అరటి చెట్టు నీడ జ్ఞానదాయిని అని గ్రీకులు కూడా భావించినట్టుగా వెల్లడవుతుందని అర్థమవుతుంది.
ఇక రంభా వ్రతమే కాక అరటి చెట్టుకు సంబంధమైన కదలి వ్రతము అని మరొక వ్రతం కూడా భారతీయులు చేస్తారు. అది భాద్రపద శుక్ల చతుర్దశి నాడు కానీ వీలు కాకపోతే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు చేస్తారు. ఈ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవంతులై చిరకాలం జీవిస్తారని పురాణాల వాక్కు. రంభా వ్రతం రోజు ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజు రంభా వ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించినట్లయితే పార్వతీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అందుకే జ్యేష్ఠమాసం శుక్ల తదియ నాడు సందర్భంగా మహిళలు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అరటి చెట్టును దగ్గరికి వెళ్ళి ముందుగా 5 రంగులతో ముగ్గులు వేయాలి. తర్వాత అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. అరటి చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమలు వేయాలి. ఆ తర్వాత అరటి చెట్టుకి ఒక దారాన్ని చుట్టాలి. ఏదైనా సరే ఒక ఎరుపు రంగు దారం లేదా పసుపు రంగు దారం అరటి చెట్టు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత ఓం రంభాయై దేవ్యై నమః అని జపిస్తూ ఆ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. మహిళలు ఎవరైతే రంభా వ్రత సందర్భంగా అరటి చెట్టు దగ్గర ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు వేసి దీపం వెలిగించి దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారో ఆ మహిళా మనులకు జీవితకాలం పాటు పార్వతీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కుటుంబ సభ్యులందరికీ లభిస్తాయి. పురాణాల్లో చెప్పటం జరిగింది. ఇలా అరటి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేసిన తర్వాత అరటి చెట్టు సమీపంలోని ఎవరైనా సరే ముత్తైదువులకు పసుపు కుంకుమ పువ్వులు పండ్లు రవిక వస్త్రములుంచి తాంబూల వాయనములు ఇవ్వాలి. అలా ఇస్తే చాలా మంచిది. అలా తాంబూల వాయనం ఇవ్వటంతో పాటు ఇంకా మీకు వీలైతే ఒక బ్రాహ్మణుడికి అరటి చెట్టు సమీపంలో బియ్యం పళ్ళు కొబ్బరికాయలు ఇలాంటివి దానంగా ఇస్తే కూడా జాతక దోషాలు గ్రహ దోషాల తీవ్రత తగ్గింపచేసుకొని సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే ఎంత ప్రయత్నించిన వివాహం ఆలస్యం అయ్యే వారికి వయసు పెరిగి వివాహం ఆలస్య వారికి తొందరగా పెళ్లి కుదరాలి అంటే రంభా వ్రత సందర్భంగా అరటి చెట్టు దగ్గర పార్వతీదేవిని పూజించాలి. అరటి చెట్టు కింద శివపార్వతుల ఫోటో ఉంచి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి అక్కడ ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ శివపార్వతుల ఫోటోకి పుష్పాలతో పూజ చేయాలి. ఇలా చేస్తే తొందరగా పెళ్లి నిశ్చయం అవుతుంది. కాబట్టి రంభా వ్రత సందర్భంగా జ్యేష్ఠ శుక్ల తదియ రోజు అరటి చెట్టు కింద శివపార్వతుల ఫోటో పెట్టి అక్కడ దీపం పెట్టి పూజ చేయడం వల్ల తొందరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇలా రంభా వ్రత సందర్భంగా అరటి చెట్లను పూజించండి. పార్వతీదేవి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి. కాబట్టి ఈరోజు ఈ వ్రతం గురించి ఎవరైతే వింటారో చెప్తారో అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు మనము అరటి వృక్షం అనగా కదలి వృక్షం యొక్క మహిమను పురాణ వివరణను తెలుసుకుందాం. అరటి వృక్షం అనగా కదలి వృక్షము మనము ఎవరైతే వింటారో ఇంకొకరికి చెప్తారో అలాగే వినిపిస్తారో వారి ఇంట్లో అన్ని సుఖ సంతోషాలే ఉంటాయి. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. అలాంటి వారి ఇంట్లో నిత్యం ధనం ధాన్యం సౌభాగ్యం అన్ని శుభాలు లభిస్తాయి. కదలి వృక్ష మహిమను వింటే వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన అగ్నిలో పడిన దూది మాదిరిగా నశించి వారికి రాజయోగం పడుతుంది. మరి విన్నంతని సకల శుభాలు కలిగి అరటి చెట్టు మహిమను విందాం. బంగారు వర్ణంతో మెరిసిపోతూ మధురాతి మధురమైన రుచితో కాలంతో నిమిత్తం లేకుండా ఎల్లవేళలా భగవంతుని సన్నిధిని నిలిచేది కదలీ ఫలం. భగవంతుడికి పెట్టే నైవేద్యాలలో కదలీ ఫలం అగ్రస్థానం వహించింది. దీనికి రంభాఫలం చక్కెరకేలి అమృతపాణి అరటిపండు అని పలు రకాల పేర్లు ఉన్నాయి. కదలి వృక్షం జననంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కదలి అంటే సామాన్యమైనది కాదు. ఆమె దుర్వాస మహర్షి భార్య. దుర్వాస మహర్షి దంపతులిద్దరూ ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉన్నారు. ఆయనకు కోపం చాలా ఎక్కువ. ఆయన కోపం తెలిసిన కదలి భర్త కోపానికి గురి కాకుండా ఉండేందుకు నిరంతరం ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించేది.
అలసిపోయి ఉన్న దుర్వాసుడు ఒకనాడు సంధ్యా సమయంలో పడుకొని అలానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సాయం సంధ్యా వందనాది విధులు చేయవలసిన సమయమైనది. కానీ ఆయన లేవలేదు. అప్పుడు కదలి తాను లేపడం భార్యగా తన కర్తవ్యం. ఆ తర్వాత ఆయన కోపంని అనుభవించవలసిందే అనుకుంటూ ఆదమర్చి నిద్రిస్తున్న దుర్వాసుడు తట్టి లేపింది. దుర్వాసుడు తనకు నిద్రాభంగం కలిగినందుకు పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు. ఆయన కళ్ళ నుండి కోపాగ్ని జ్వాలలకు భస్మీభూతమైనది. కానీ విచక్షణను కోల్పోయిన తాను కోపాన్ని ప్రదర్శించినందువలన జరిగిన అనర్థానికి దుర్వాసుడు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది గనక చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత దుర్వాసుని మామగారు కుమార్తెను చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన కుమార్తె గురించి ముందుగానే విని తనను శపిస్తాడేమోనని భయమున్న జరిగిన విషయం చెప్పాడు. మామగారిని క్షమాపణ కోరుతూ తన తపోశక్తి చేత ఆ భస్మంలో నుండి ఒక చెట్టును సృష్టించాడు. అది కదలి వృక్షం, అంటే అరటి చెట్టు. దుర్వాస మహర్షి మామగారి వంక చూసి, ఇదిగోండి మీ కుమార్తె కదలి. ఆమె ఈ రూపంలో ఇక కలకాలం భూమి మీద నివసించగలదు. అంతేకాక ఆమె అందరికీ ఇష్టురాలై ఈ కదలి వృక్షం నుండి వచ్చే కదలి ఫలం రూపంలో భగవంతునికి చేసే వ్రతాలు, నోములు, అన్ని శుభకార్యాలలో ప్రముఖ స్థానంలో ఉండే గౌరవాన్ని పొందుతుందని వరమిచ్చాడు. అందుకే మనం ఆలయాల్లో చేసుకునే వ్రతాలు, పూజలు అరటి పండును తొక్కతీసి దేవుడి ముందు ఉంచి కదలి ఫలం సమర్పయామి అని నివేదన చేస్తాం. కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో భగవంతుడికి సమర్పించేది కదలి ఫలం. అంతేకాక ఆంజనేయుడికి కదలి ఫలాలతో అర్చన చేస్తే అనంతమైన ఫలితాలు లభిస్తాయని పరాచర సంహితంలో చెప్పబడింది. హనుమత్ పూజ అరటి తోటలో చేస్తే అది 1,000,000 రెట్ల ఫలితాలని ఇస్తుంది. అరటి తోటలో హనుమంతుడిని పూజించి అరటి పువ్వులతో, అరటి అక్కములతోటి, అరటి పండ్లతోటి అష్టోత్తర సహస్రనామ పూజలు చేయటం, అరటి పండ్లు నివేదన చేయటం స్వామికి అత్యంత ప్రీతిపాత్రము. కదలీవనంలోని హనుమత్ పూజ, మంత్రారాధనము, హనుమాన్ హృదయం, హనుమత్ శతకం మంత్రం జపించటం మొదలైనవి చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వకార్య సిద్ధి కలుగుతుంది. అరటి తోట మధ్య 3 సార్లు ఏ మంత్రమైనా జపిస్తే ఇతర చోట్ల జపించిన దానికంటే 100 కోట్ల సార్లు జపించిన ఫలితాన్ని ఇస్తుంది. ఏ చెట్టైనా మనం తిన్న తర్వాత మిగిలిన గింజలతో విత్తనాలు నాటితే మొక్కలవుతాయి. కానీ కదలి ఫలానికి గింజలు ఉండవు. ఆ చెట్టు ప్రక్కన వచ్చే పిలకలే మళ్ళీ మొలకలుగా ఎదుగుతాయి. ఎంగిలి అంటని పవిత్ర వృక్షం కదలి. అందుకే భగవంతుని సేవలో ప్రథమ స్థానం ఆగ్రహించింది. భగవంతుడికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్నో ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటి పండు, కొబ్బరికాయకు మాత్రమే అగ్రతాంబూలం వహించింది. భగవంతునితో శాశ్వత బంధాన్ని ఏర్పరిచే సంపూర్ణ ఫలాలు అరటి పండ్లు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి వాటిలోని విత్తనాలను నమిలి పారేస్తాం. అలా ఆరగించటంలో ఆ విత్తనాలు ఎంగిలి పడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొలకలుగా ఏర్పడి ఫలాలు ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలి పడిపోతున్నాయి. అటువంటి ఎంగిలిపడ్డ ఫలాలను భగవంతుడికి నివేదించడం అంత శ్రేష్టం కాదు. కానీ కదలి దుర్వాస మహాముని శాపం వల్ల బీజముగా లేని చెట్టుగా భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాలలోనూ అరటి పండ్లను ఇస్తాయి. అలా అరటి పండ్లను పూర్ణఫలంగా ప్రఖ్యాతి పొందినది. అందువలనే కొబ్బరికాయ, అరటి పండు పూర్ణ ఫలాలు అంటారు. అందుకే హనుమంత్ భక్తులు అరటి తోటను పెంచుకొని మధ్య భాగంలో హనుమంతుడికి పీఠము ఏర్పరిచి కదలి అర్చనలు చేస్తారు. అలా చేసిన వారి కోరికలు శీఘ్రమే సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అరటి చెట్టు వంటి విష్ణువుకు చాలా ఇష్టం. చాలామంది అరటి చెట్టు దగ్గర కూర్చొని ఉపవాసం చేసి పూజ చేసి దీపం వెలిగిస్తారు. అరటి చెట్టును పూజించటం వలన ఎన్నో లాభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం అరటి చెట్టును పూజించటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చునని అంటారు. ముఖ్యంగా గురువారం రోజు పూజ చేయడం మరింత మంచిది. మీ ఇంట్లో గనక ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, అశాంతి లాంటివి ఏమైనా ఉంటే
అరటి చెట్టు దగ్గర పూజ చేసి దీపం వెలిగించి ఆరతి ఇచ్చి నైవేద్యం పెట్టడం వలన సుఖశాంతులు కలుగుతాయని, ఆరోగ్యం బాగుంటుందని, ఆనందంగా ఉండవచ్చని పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత అరటి చెట్టును పూజించటం వలన లాభాలు పొందవచ్చు. అరటి చెట్టును పూజించిన తర్వాత బెల్లం నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఈ విధానంగా అనుసరించటం చాలా మంచిది. రామాయణంలోని అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్టుగా ఉంది. మాఘ చతుర్థి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పెరట్లో ఉన్న అరటి చెట్టును కానీ అరటి పిలకను కానీ పూజను చేయవచ్చు. పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అరటి గంధాన్ని అలంకరించి దీపారాధన చేయాలి. దీపారాధన అనంతరం పెసరపప్పు, బెల్లం, 14 తులసి దళాలు నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో 5 ముత్తైదులకు భోజనం పెట్టి వారికి అరటి తవ్వ, 5 అరటి పండ్లు దానం ఇవ్వాలి. ఈ పూజను చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత భోజనం చేసుకోవాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కటి సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి విముక్తి కలుగుతుంది. రామాయణంలోని అరటి పూజను సీతారాములు చేసినట్టు తెలుస్తుంది. రామాయణంలోని రావణవధ తర్వాత సీతా సమేతంగా ఆశ్రమం చేరి అక్కడ ఈ పూజ చేశారు. సీతారాముడు భరత చిత్రజ్ఞులకు తన అన్న గురించి తెలియజేయమని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఈ సమయంలో శ్రీరాముడితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులతో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటి ఆకు కరువైపోయింది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడి గొప్పతనాన్ని అక్కడి వారికి తెలియజేయడానికి తన కుడి వైపున మారుతిని కూర్చోమ్మని ఒక సైగ చేశాడు. భరద్వాజ మహర్షి చేసేది లేక ఆ అరటి ఆకులోని ఒక పక్కన హనుమంతుడికి వడ్డన చేశాడు. భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా చేశాడు. అందరూ వినండి. శ్రీరాముని పూజలో కానీ మారుతి పూజలో కానీ ఎవరైతే మాకు అరటి ఆకులు అరటి పండ్లను అర్పిస్తారో వారికి మా ఇద్దరి ఆశీస్సులు వస్తాయి. అంతేకాకుండా జ్యేష్ఠ మాసం శుక్ల తదియ నాడు ఎవరైతే పై విధంగా ఇద్దరికీ సేవ చేస్తారో వారి తరతరాలకి సంతానంలేమీ ఉండదు. అదే విధంగా గృహస్థులు అరటి ఆకులు వినియోగించినట్లయితే వారికి అష్టైశ్వర్యాలు వస్తాయి అని శ్రీరామచంద్రుడు చెప్పాడు. హిందూ మతంలో చెప్పిన ప్రతి పూజలో అరటి పూజ ఆకులను ఉపయోగించటం శుభప్రదంగా భావిస్తారు. అరటి చెట్టు బృహస్పతి మరియు విష్ణువుకు సంబంధించిన చెట్టు అని నమ్ముతారు. గురువారం రోజు అరటి పండ్లను వేరుకు శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించి అరటి పండు వేరుకు చిటికెడు పసుపును నైవేద్యంగా పెట్టండి. శ్రేయస్కరం. పూర్వం ఆడవారికి సుఖప్రసవం కలవడానికి అరటి వేరును ఆడవారికి నడుముకు కట్టేవారు. అలా చేయటం వల్ల సుఖప్రసవం జరిగేది. ఇలా గురువారం రోజు అరటి చెట్టును పూజించటం వలన దైవ గురువు బృహస్పతి మీ జాతకంలో ఉంటాడు. మీకు విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే ఇలా చేయటం వలన ఎవరికైనా పెళ్లి ఆటంకులు ఎదురైతే అవి కూడా వెంటనే తొలగిపోతాయి. అంతేకాక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పెడకల్లేపల్లి అనే ఒక ఊరు ఉంది. ఆ పూర్వం దాని కదలీపురం అని పిలిచేవారు. దుర్గా నాగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. శాపగ్రస్తుడైన 8 మంది సర్పరాజులు శాప విముక్తిని పొందడానికి ఒక వేదికను నివేదించి దానికి 4 వైపులా కదలి వృక్షాలను ఉంచి నడుమ ఈశ్వరుని ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రతీతి. వారి భక్తికి మెచ్చి ప్రసన్నుడైన ఈశ్వరుడు కదలి వృక్షాన నన్ను నిలిపి పూజించారు గనక ఇక్కడ కదలీపురం అనే ఒక పుణ్యక్షేత్రం నిలిసిందని వారికి వరమిచ్చాడు. ఆ కదలీపురమే కాలక్రమేణా పెదకల్లేపల్లి అని ప్రసిద్ధి పొందింది. ఈశ్వరుడి అంశయే హనుమంతుడు. అందుకే ఆయనకు కదలీ వనమన్న, కదలీ పుష్పాలు అన్న, కదలీ ఫలాలు అన్న అత్యంత ప్రీతిపాత్రం. అరటిపండు అనేక పోషక విలువలను కలిగి ఆరోగ్య ప్రదాత. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి చెట్టును పెంచడంలో ముఖ్య ఉద్దేశం అరటి గెలలు. అరటి గెలలకు అరటికాయలు కాస్తాయి. వీటి కూరగాయలుగా వండుకోవచ్చు. పండుగా మారితే అరటి పండులాగా తినేయచ్చు. అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపును తగ్గిస్తుంది. అరటిపండు తినడం వల్ల గుండెపోటు వంటి అనేక గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక అరటి పువ్వులోనే కలిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు నివారిస్తాయి. ఈ ఫైబర్స్ ఆరోగ్యకరమైన పేగుకు ఎంతో దోహదపడతాయి. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. అలాగే అరటి కాండంలోని ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు 25 గ్రాముల నుండి 40 గ్రాముల అరటి కాండం తినవచ్చని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, B6 మొదలైన మూలకాలు ఉన్న గొప్ప ఆహారపు వనరు. ఇక అరటి ఆకును ఎవరు నేరుగా తినరు. అయితే వీటిలో ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకుల్లో వివిధ రకాల ఆహార పదార్థాలను వండడానికి ఉపయోగిస్తారు. ఆహారాలను అరటి ఆకులలో నుంచి ఆవిరికి ఉపయోగిస్తారు. ఈ ఆకులో ECG వంటి వ్యాధులు, ఈ క్యాలిఫెనాల్ శరీరంలోని అన్నిటికీ పోరాడి వ్యాధులు రాకుండా చేస్తాయి. అరటి ఆకుల్లోనే భోజనం చేయటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. వేడి వేడి ఆహారాన్ని ఈ ఆకుపై వడ్డిస్తే అద్భుతమైన వాసన వస్తుంది. అందుకే ఈ ఆకులో వేడి వేడి అన్నం వడ్డించే సాంప్రదాయం వచ్చింది. కాబట్టి అరటి చెట్టు మహిమను ఎవరైతే వింటారో, చెప్తారో, అలాగే వినిపిస్తారో వారికి రాజయోగం పడుతుంది. ఈ జీవితంలోనే దారిద్ర్యం దరిచేరదు. ఈరోజే జ్యేష్ఠ ఆదివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈరోజు ఆడవాళ్ళు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగిలిగా జీవిస్తారు. ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ బాల ఆదివారం నోములు కథ వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లోనే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణుల జంటకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు పెళ్ళయింది. కోడలు అత్త మామలను చక్కగా చూసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటూ ఉండేవాడు. అలానే కోడలను చూసి మాత్రం దీర్ఘ సుమంగళి భవ, సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగుగాక అని, కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నావు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్న పిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు, ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతురు ఎందుకు ఇలా దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం లేదు అని అడిగాడు. అందుకు ఆ యోగి ఇలా అన్నాడు, చూడు తల్లి, మీ కూతురుకు పెళ్ళి అవగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు. కనుకనే అలా దీవించాను. మీ కోడలికి 5వ దానం ఉన్నందున అలా దీవించాను అన్నాడు. అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చాడు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు. దానికి అతను ఇలా చెప్పాడు, చూడు ఉత్తమ దంపతులారా, మీ కూతురికి పెళ్ళి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి.
అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరను మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదు స్త్రీ వెనకాలే వెళ్ళండి. ఆ ముత్తైదు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవడం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమను ఇప్పించండి. ఇదిగోనమ్మా ఈ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని ముత్తైదు స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వడమనండి. అలా ఇస్తుంది. అలా ఇవ్వడగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇక అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురికి యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకి భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధానంగా ముత్తైదు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారం నోము కథ. ఈ కథను విన్నంతనే మహాపాపాలైన పోతాయి. ఈ కథను ఆడవాళ్ళు వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలిబూడిదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటు ఉంటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుడికి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథను వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనడం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటు లేకుండా ఒక వ్రత కథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుని అని దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల అమ్మ హత్య దోషం అతడికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనికరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మ హత్య పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు, రెండవ భాగం చెట్లకిచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి 4వ భాగం నాదులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువల్లనే స్త్రీలు 4 రోజులు బయట ఉంటారు. ఆ 4 రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని ఆదివారం కథను వినాలి. ఆ కథ చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉన్నాడు. అతడికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు ఎందరు ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమి లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రింపగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్టుగా 6 రోజులు గడవక భర్తకి ఇష్టం లేకున్న బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో ఉండడం వలన మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజి ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుడిని అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవ, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపం ఎరగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటని తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు, భర్త మాటను జవదాటని పవిత్రురాలు.
ఆమె 365 రోజులు మహావ్రతం చేసిన పుణ్య సాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతం చేస్తున్నది. ఆమె ఒక ఆదివార ఫలాన్ని నీకు అడిగి తెచ్చుకున్నావా? నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పాడు. ఇక సోమదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు, గారెలు, అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలు ఇచ్చింది. 12 మంది బ్రాహ్మణులు పిలిచింది. కానీ ఒకరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తూ ఉండగా సూర్య భగవానుడే ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం దానికి ఇవ్వమని ఆశించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధాన్యాన్ని కోరుతారు, కానీ వ్రతఫలం ఎవరైనా కోరరు. కానీ నీవేంటి ఇలా కోరుతున్నావు అని అడగగా ఆ బ్రాహ్మణ భక్తిలోనున్న సూర్య భగవానుడు లేచి, అమ్మ, అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రతం అతనికి దారిపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్య కాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమిదేవమ్మ ఆ సోమయాజిని చూసి, అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో 12 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అందరిని పిలవండి. ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథను వినిపించండి. ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురితో ఈ విధంగా వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు. సూర్య భగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చు రక్షించు, మమ్మెల్ల కాలం నందు జయము సూర్యుడికి, జయ జయముకు సూర్యుడికి. ఇలా అందరూ పాడి అక్షింతలు తలపైన వేసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రత కథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజు కూతురు, ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం జరిగిన కూర తినకుండా తరగని కూర తింటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు, 13 రూపాయలు, చీర, జాకెట్లు ముత్తైదులకు వాయనం ఇచ్చింది. అందువల్ల ఆయనకు ఇంటిలో ధనధాన్యాలు తులదూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన్ని కొంప మునిగిందా? సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం తప్పింది. అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజు కూతురు, ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ కూడా తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది. ఇక్కడ రాజు కూతురును ఎంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారినే ఉంచి వెళ్ళింది. రాజు కూతురు పంపిన పిట్ట ప్రధాని కూతురు ఇంటికి వచ్చి దాన్ని తీసి అందులోని చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటికి వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజు కూతురు రాశిని ప్రధాని కూతురికి పంపగా ఆమె వచ్చి, అమ్మ, ప్రధాని కూతురు గర్భడి పిల్లలతో హాయిగా ఉంటుంది అని చెప్పి అది విని రాజు కుమార్తె పార్వతీదేవి నుంచి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై, చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు, భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం అలాగే పెట్టించి చలివిడి, పసుపు, కుంకుమలను 5 ముత్తైదులకు వాయనమిచ్చి అక్షితలు తలపైన వేసుకుంది. ఆ వ్రతం చేయక అప్పుడు రాజకుమార్తె తన ధాన్యాలను బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈరోజు తరగని ఆదివారాల నోము కథను వింటారో మీరు ఎంతో అదృష్టవంతులు.
మీ జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ సూర్య భగవానుడు దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. సకల శుభాలు కలుగుతాయి. విక్రమార్కుని పరిపాలన ఉజ్జయిని నగరానికి ఒక ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు. ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, కళాకారులను ఆకరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవాడు. 1000 ఏళ్ల విక్రమార్కుడు 2వ ఇంద్రుడ అన్నట్టుగా మహాభోగ భాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భట్టితో విలువిద్య నిపుణుడైన వేటకాండ్లతో వేటకు బయలుదేరాడు. ఉజ్జయిని నగరానికి సమీపంలోనే క్రూర మృగ సంచారం ఎక్కువ అవటచే సమీప గ్రామంలో భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు. అందువలన వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు. క్రూర మృగాలను చండాడి బోయవాన్లకు, ఆయా ప్రాంతంలో నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని రథం ఎక్కి బయలుదేరాడు. ఆయన వెనుక రథంపై బట్టి, ఆ తర్వాత వీళ్ళు కాండ్రు, వేటకాండ్రు, వేట కుక్కలు, చెక్కములు, వలలు మొదలగున వాటితో జనాలు బయలుదేరారు. మృగములు చప్పుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయనములతోటి సేవకులు వెళ్లారు. విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యంతో క్రూర మృగాలను హతమర్చినాడు. ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగం బాధ లేకుండా చేశాడు. ఆయా గిరిజన ప్రజలు మిక్కిలి ఆనందించి మహారాజును మెచ్చినట్లు తన సంతోషము ప్రకటించుచు ఉచ్చగ్రానములచే విక్రమార్కుని ఆనందపరిచారు. విక్రమార్కుడు తిరిగి నగరానికి చేరాడు. విక్రమార్క భూపాలుడు దేశాల్లో గావించి ఆయా ప్రదేశంలో వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేక మాటులను నియమించాడు. వారు అనేక ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతల విశేషాలను విన్నవించుకునేవారు. విక్రమార్కుడు ఈ వేట ముగించి తన పరివారంతో నగరానికి వచ్చాడు. ఆ సమయంలోనే దేశాలలో సందర్శించే 2 భటులు అక్కడికి వచ్చి విక్రమార్కుని చూసి ఇలా అన్నారు: మహారాజుకు జయము. మహారాజా, మేము అనేక దేశాలు వచ్చాము. మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూశాము. సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారే తప్ప నిందించేవారు మాకు కనిపించలేరు. మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది. అదేమనగా పింజ అరణ్య సమయముల ఒక గీకారణ్యంలో ఒక కాళీమాత ఆలయం ఉన్నది. అక్కడ దేవి విగ్రహం మహాభయంకరంగా ఉన్నది. దేవి విగ్రహం ముందు ఒక నుయ్యిలా ఒక పెద్ద అగాధం ఉంది. అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి. వాటికి పైన ఒక తొట్టె ఉన్నది. ఆ అగాధం పైగల నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలనిచ్చును. అట్టి ప్రకటన గల శిలా పలకం అక్కడ ఉన్నది. ప్రభు ఆ గట్టున నిలబడి ఎగిరి తొట్టెను అందుకొని ఖండించినచో అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు. ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని పునాతులుగా చించివేస్తాయి. అక్కడ ఆ శిలా పలకలపై ఉన్న వ్రాత చూసి భయపడి ఎవరు అందుకు సహకరించటం లేదు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలాగే ఉందట. ఈ బిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాడట. కానీ ఇంతవరకు అట్టి సాహసం ఎవ్వరు చేయలేదట. మేము ఆ ప్రాంతాన్ని చూసాము. అది చాలా భయం కలిగించుచున్నది. మీరు చూస్తారేమోనని ఈ బిల్లుని కూడా తీసుకొని వచ్చినాము. ఆ మార్గమంతయు ఇతనికి బాగా తెలుసు. ఇతని సహాయంతో మేము జగన్మాతను చూడటం, మరలా సరి అయిన మార్గానికి రావటం జరిగింది అని విన్నవించుకున్నారు. వారి మాటలను ఆలకించిన విక్రమార్క భూపాలునికి ఆ విచిత్రం ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది. వెంటనే భట్టిని చూసి, సోదరా, నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో. నేను ఆ విచిత్రం ఏమిటో చూసి వచ్చేదను అని పలికి భట్టిని రాజ్యానికి పంపించాడు. తాను బిల్లుని సహాయంతో ఆ కీకారణ్యానికి బయలుదేరాడు. ఆ మార్గంలో చాలా భయంకరంగా ఉంది. క్రూర మృగ సంచారము, లోయలు, గుహలు, ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నాయి. అయినా విక్రమార్కుడు వినకంజ వేయలేదు. క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు. గూఢాచారి చెప్పిన విధానంగా ఇక్కడ ఈ లోయలో మహాభయంకరంగా ఉంది. అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మిలమిల మెరుస్తూ ఉన్నాయి.
వాటి మీద పెద్ద మది వృక్ష కొమ్మను వేలాడుతూ 7 ఇనుప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి. ఆ మద్ది వృక్షం ఎక్కి గాని లేదా క్రిందకు గట్టుపై గాని ఎక్కి గాని ఆ 7 గొలుసులను పట్టుకొని ఒక్క వేటున ఖండించాలి. అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలను ఇస్తుంది. ఇది సారాంశం. ఖండించిన వెంటనే అతను త్రిశూలంపై పడతాడు. త్రిశూలాలు అట్టివారి శరీరం నుండి దూసుకుపోగలవు. అయినా విక్రమార్కుడు భయపడలేదు. ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో. ఒట్లు తెగ్గొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు. మరి అటువంటి వాడికి దేవుడు ప్రత్యక్షమై ఎలా వరాలు ప్రసాదిస్తుంది? ఇందులో ఏదో మహత్తు ఉంది అనుకుని ఏదేమైనా సరే భయపడి వెనకంజి వేయక ఈ కార్యాన్ని చేస్తాననుకున్నాడు. పుట్టుకగల నా వంటి వారికి ఈ పిరికితనం పనికిరాదు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే అసలు ఖడ్గం చేతులు ధరించాడు. దేవికి మనసారా నమస్కరించుకున్నాడు. గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఉట్లను అందుకున్నాడు. 7 ఉట్లను వామన హస్తంలోకి తీసుకున్నాడు. దక్షిణ హస్తంతో ఖడ్గంతో ఒక్క వేటున ఆ 7 ఉట్లను ఖండించాడు. ఇక పైన ఏ ఆధారం లేకపోవడంచే విక్రమార్కుడు త్రిశూలాల మీద పడిపోయాడు. కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలం గుచ్చుకోలేదు. అలా దేవి అలా పడిన విక్రమార్కుడిని చెయ్యి పట్టుకుని గట్టుపై నిలిపింది. ఇక దేవి విక్రమార్కుడితో ఇలా అంటుంది. నాయనా విక్రమార్క, నీ సాహసానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నీ వంటి సాహసి చిరకాలము ఈ దరిద్రుని పరిపాలించుట ధర్మము. కానీ నీవు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయుగాక. నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ 1000 సంవత్సరాల పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటాడు. అంచమున మీరిరువురు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది. ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి, అమ్మ, నీ అరణ్యంలో ఉండడం కంటే మా రాజ్యంలో నివసించుము. మా కుటుంబమే కాక ప్రజలందరూ నిత్యం నిన్ను పూజిస్తారు అని ప్రార్థించారు. కాళీమాత అందుకు సంతోషించింది. తర్వాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలోనే ప్రతిష్ఠింపచేశాడు. కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు. జరిగిందంతా పట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన 1000 సంవత్సరాల ఆయు పరిమాణం గురించి తెలిపి మనం ఇరువురం 1000 సంవత్సరంలో హాయిగా విడిపోకుండా జీవించగలము అని ఆనందంతో బట్టిని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ కథలను విన్నవారికి అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ 7 జన్మల పాపాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు.